అది ఇక సీఎం రేవంత్ రెడ్డికి పదవీ గండం ఉందా? ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి అటు వైరు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలకు వచ్చినందుకు అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నువ్వు ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నావు, ఫిరాయింపులను నువ్వెందుకు చేస్తున్నావు అని చెప్పేసి అధిష్టానము కొంచెం రేవంత్ రెడ్డి మీద కొంచెం గుర్రున్న విషయం అంటే కోపడే విషయం తెలిసిందే. ఇక అది అట్లుంటే మొన్నటికి మొన్న 10 మంది ఎమ్మెల్యేలు మహబూబ్నగర్కు సంబంధించి ఆడ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆయన అధ్యక్షతన 10 మంది కూర్చొని మాట్లాడుకున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఢిల్లీ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు తెరలేపింది. దెబ్బకే సిఎల్పి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఏం జరుగుతుంది, పార్టీ క్రమశిక్షణ తప్పుతుందా అని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళి పెద్దలు వచ్చి మాట్లాడి కొంత చక్క చేసే ప్రయత్నం చేశారు. మరి ఈ సిచ్యువేషన్లలో 25 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయని చెప్పేసి మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో చిన్న ఎప్పుడు ఘర్షణలు కొట్లాటలే ఉంటాయని చెప్పి కాంగ్రెస్ పార్టీలో దీనికి సంబంధించి మరి సీఎంను మార్చబోతూ ఉన్నారా అని ఈ వార్తల్లో ఒకసారి అదే అనుమానం కలిగిస్తుంది. 25 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే మరి కేంద్రం అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చే దిశగా ఆలోచన చేస్తూ ఉందనేది అనిపిస్తూ ఉన్నది. రాజకీయ వర్గంలో దీనికి సంబంధించిన చర్చ నడుస్తూ ఉన్నది. ఆ 25 మంది ఎమ్మెల్యేలు ఎవరు ఏందనే కథ చూద్దాం ఒకసారి. సీఎం రేవంత్ రెడ్డిని పదవి నుంచి దించేందుకు 25 మంది ఎమ్మెల్యేలు ఏకమయ్యారు. రానున్న రోజుల్లో ఏమైనా జరిగే అవకాశం ఉందంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పొలిటికల్ బాంబు పేల్చారు. రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీలో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జనగామ జిల్లా తొర్రూరులో గురువారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడిండు. 25 మంది ఎమ్మెల్యేలు రేవంత్ను గద్దె దించేందుకు రెడీ ఉన్నారట. ఆయన మీద ఇప్పటికే కంప్లైంట్లు చేస్తున్నారట. మంత్రివర్గంలో కూడా మంత్రులు కూడా కొంతమంది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అటు అధిష్టానానికి ఈయన మీద ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పేసి గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. మంత్రివర్గ విస్తరణ చేస్తలేరు, మమ్మల్ని పట్టించుకుంటలేడు, మా నియోజకవర్గాలకు నిధులు ఇస్తలేరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద చేస్తున్న ఈ సంబంధించిన ఈ వ్యాఖ్యలన్నీ కూడా మరి అందులో నిజమెంత అబద్ధం ఎంత అనేది తేలాలంటే అధిష్టానం ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదైనా చర్యలు తీసుకుంటే లేదా ఏదైనా ప్రకటనలు చేస్తే దానికి సంబంధించిన మరి ఈయన మీద వస్తున్న ఆరోపణలు పార్టీ సీరియస్గా తీసుకుందా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఇట్లాంటి ఈ వార్తలు అటు 10 మంది ఎమ్మెల్యేలు ఇటు 25 మంది పార్టీలనే వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి ఈ వస్తున్న సినారియో అంతటిని కూడా కొంచెం కంట్రోల్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గానే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అసలు గెలుస్తుందో గెలవదో ఉంటుందో ఉండదో పోటీలా అనుకున్న కాంగ్రెస్ పార్టీని కొంత యాక్టివ్ చేసి 10 ఏళ్ళు పరిపాలించిన గ్రౌండ్ లెవెల్లో గట్టిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని కొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి మరి అంత ఆషామాషిగా కుర్చీలోకి వెళ్ళి దిగిపోతాడా? అంత ఆషామాషిగా తనకు ఎదురు తిరిగే ఎమ్మెల్యేలకు ఈయన ఎరకు చిక్కుతాడా? ఢిల్లీ పెద్దలను ఒప్పించి అటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పీసీసీ చీఫ్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి దాకా కూడా ఆయన పావులు కలిపిన రాజకీయం సంబంధించిన చేసిన రేవంత్ రెడ్డి మరి అంత ఈజీగా అధిష్టానం తీసుకున్న చర్యలకు గురవుతాడా అనేది రాజకీయ వర్గాల్లో చాలా సీరియస్గా చర్చ జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే అటు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఉప ఎన్నిక రాబోతూ ఉన్నది. మరి దాంట్లో ఎట్లయినా దాన్ని ట్యాకిల్ చేస్తాడు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలకు గుంజిండు సరే, మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలకు ఉప ఎన్నిక వస్తే వాళ్ళని ఎట్లా గెలిపించుకుంటాడు, అందులో ఎన్ని గెలిపించుకుంటాడు, ఏం చేస్తాడు అనేది కూడా కేంద్రం గమనిస్తూ ఉన్నది. కాబట్టి అసలు ఇప్పట్లో సీఎం రేవంత్ రెడ్డిని పదవి కుర్చీలోంచి కదిలించుడు కాదు కదా, ఒక 5 నిమిషాలు పక్కకు లేపే అవకాశం కూడా లేనట్టే కనిపిస్తూ ఉన్నది. ఒకవేళ లేపితే కనుక రాష్ట్రంలో, ఎందుకంటే ఇప్పటికే చాలా ఢిల్లీలో పోయింది, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లేదు. ఇప్పుడు కర్ణాటక తెలంగాణ ఒక ఆయువు పట్టుగా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీలోకి వెళ్ళి జరిపే అంత ధైర్యం కావచ్చు, ఆ సాహసం కావచ్చు
ఢిల్లీ అధిష్టానం చేయదని రాజకీయ వర్గాలకు సంబంధించిన నిపుణులు మేధావులు కొంతమంది అభిప్రాయపడతా ఉన్నారు. ఇక